ఇప్పుడిప్పుడే ఎసెన్షియల్ లైఫ్ సైన్సెస్లో మేజర్ యాక్సిడెంట్ జరిగి అక్కడ 17 మంది కోల్పోయి చాలామంది బర్న్ ఇంజరీస్ నుంచి సఫర్ అవుతున్నారు అని అనుకుంటేనే మళ్ళీ ఇప్పుడు ఈ సినర్జీన్ కంపెనీలో మళ్ళీ చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఇది ఇన్సిడెంట్ వేరే ఏంటంటే పైన వాళ్ళు చెప్పడము, వాళ్ళు కెమికల్స్ని కలిపేటప్పుడు దాని నుంచి సడన్గా ఎలక్ట్రిసిటీ స్టాటిక్ ఎనర్జీ వచ్చి వేపర్స్ ఫామ్ అయ్యి వేపర్స్ ఫేస్ మీద ఎక్కువ వరకు డ్యామేజ్ జరిగింది. అందుకే మేజర్ బర్న్ డ్యామేజ్ జరిగిపోయింది. మొన్నటి ఇన్సిడెంట్ కన్నా ఈ ఇన్సిడెంట్లో ఇప్పుడు 4 పేషెంట్స్ చూస్తే అందరు 4 ఫేస్లు కూడా కాలిపోవడం జరిగింది. అయితే అందరూ ఇవాళ ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఒకరే తెలుగు వాళ్ళు, మిగతా 3 జార్ఖండ్ నుంచి పనిచేస్తున్నారు, కెమిస్ట్రీలో హెల్పరు. ఇక్కడ ఇండస్ హాస్పిటల్స్లో అందరూ చికిత్స పొందుతున్నారు. లోపల ఐసీయూలో కనుక్కుంటే అందరూ సీరియస్గా ఉన్నారు, ఒకరు చాలా సీరియస్గా ఉన్నారు, మిగతా 3 సీరియస్గా ఉన్నారు. కానీ కోలుకునే ఛాన్స్ ఉందని డాక్టర్స్ చెప్పడం జరిగింది. ఇప్పుడే కుటుంబ సభ్యులను కూడా పరామర్శించాము. ట్రీట్మెంట్ ట్రాక్ బాగా జరుగుతుందని కేజీహెచ్లో వచ్చిన ఎమర్జెన్సీ డాక్టరు, ప్లాస్టిక్ సర్జన్స్ కూడా ఇవాళ పొద్దున వచ్చి కన్సల్ట్ చేశారు. సో ఇంత ఫ్రీక్వెంట్గా యాక్సిడెంట్స్ జరగడం అనేది చాలా బాధాకరం. అసలు సేఫ్టీ, ఎందుకంటే ఇది ఆయన చెప్పడం 5 సంవత్సరాల నుంచి అదే కెమిస్ట్, సీనియర్ కెమిస్ట్ అది చేస్తున్నారు. మళ్ళీ ఇవాళే ఎందుకు జరిగింది, ఏ కారణం వల్ల జరిగింది అనేది ఒక అనాలిసిస్ అయితే జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే అది జరగకపోయినా ఫస్ట్ వీళ్ళు పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాము. దీని తర్వాత అనాలిసిస్ చేసి అసలు సేఫ్టీ మెజర్స్ ఏదన్నా ల్యాకింగ్గా ఉన్నాయా, లేకపోతే జస్ట్ దురదృష్టవశాత్తు ఇలా తక్కువ రోజుల్లో 2-3 దగ్గర జరిగినాయి అనేది ఒకసారి స్టడీ చేయాలి. సార్, బాధితుల బంధువులు కూడా సరిగ్గా సమాచారం ఇవ్వట్లేదు హాస్పిటల్కి అన్నారు. ఇప్పుడే మీరు కూడా బాధితుల బంధువులు భరోసా వెళ్తారు సార్, ఏ విధంగా సార్ అండ్ ఒక్కొక్క ఇన్సిడెంట్లో ఒక్కొక్క కంప్లైంట్. మొన్న జరిగిన ఇన్సిడెంట్లో ఏంటంటే 12 గంటలు అయిన తర్వాత కూడా అసలు మా ఫ్యామిలీ మెంబర్కి ఏమైంది అనేది మాకు తెలియలేదన్నారు. ఇక్కడేమో 7 గంటల తర్వాత చెప్పారు, 7 గంటలు కూడా లేటు, దాని ముందే చెప్పాల్సిందే అని అంటున్నారు. నేను ప్రధానంగా జరగాల్సింది ఏంటంటే వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే మెడికల్ కేర్ ప్రొవైడ్ చేయాలి. అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ. అది ప్రొవైడ్ అయిన మరు నిమిషం ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అందరికీ ఫోన్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్కి ఇట్లా జరిగిందని చెప్పాలి. మరి ఆ ప్రాసెస్ ఇక్కడ జరిగిందా లేదా అనేది మేము ఇంకా కనుక్కోలేదు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఆవేదన షేర్ చేశారు. వాళ్ళందరికీ చెప్పింది ఏంటంటే 10 మంది బాధపడి 10 మంది వాళ్ళ అభిప్రాయాలు చెప్తే డాక్టర్లు కూడా ఇబ్బంది పడతారు. అందుకే కేర్ బాగా ప్రొవైడ్ చేస్తున్నారన్నప్పుడు ఒకరో ఇద్దరు కుటుంబ సభ్యులు ఇక్కడ బాధ్యత తీసుకుని ఇన్ఫర్మేషన్ కుటుంబాలందరికీ పాస్ ఆన్ చేయడానికి వాళ్ళు తీసుకోవాలి తప్ప అందరు ప్రశ్నలు అడిగితే కూడా ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది. సార్, ఏదైతే విజయనగరం కుర్రాడు ఒక్కడే మాట్లాడుతున్నాడో మిగతా జార్ఖండ్లో 3 అసలు మాట్లాడే పరిస్థితి లేదు. అందులో ఒకరైతే చనిపోయారని చెప్పేసి అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. అది ఏంటి సార్ చెప్పండి. కాదండి, ఇప్పుడు 4లో ఒకరే అన్కాన్షియస్గా ఉన్నారు. ఒక జార్ఖండ్ అబ్బాయి అన్కాన్షియస్గా ఉన్నారు, మిగతా 3 కాన్షియస్గా ఉన్నారు కానీ మాట్లాడలేకపోతున్నారు. అంత బాగా కంఫర్ట్గా లేదు, ఎందుకంటే మొహమే కాలిపోయింది కాబట్టి. బట్ మిగతా 3 లెగ్స్ ఉన్నట్టే లెక్క. ఊహలో లేరు బతుకున్నారు. లేదు, ఆ అన్కాన్షియస్గా ఉన్న అబ్బాయి ఇంకా తక్కువ బర్న్స్, 90% బర్న్స్ ఉన్న వాళ్ళు ఇంకా లెగ్సే ఉన్నట్టు. ఎవరు మాట్లాడలేని పరిస్థితి లేండి. ఇట్స్ ఓన్లీ అ మ్యాటర్ ఆఫ్ మెడికల్ స్టేట్ ఏంటి అనేది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.